తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. మన సైనికుల ప్రాణాల కంటే డబ్బులు ముఖ్యమా? సో ఇక్కడ మనం డబ్బులు పెట్టుబడి పెడితే అక్కడ మన సైనికుల ప్రాణాలు తీయడానికి వాళ్ళు వెనకాడారు. ఇది నేనన్న మాట కాదు. క్రికెటర్ దిగ్గజమైనటువంటి సునీల్ గవాస్కర్ గారు SRH పైన ఫైర్ కావడం అనేది జరిగింది. కావ్యమారం చేసినటువంటి పనికి ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఆమెని అసహించుకుంటే అండ్ క్రికెట్ దిగ్గజమైనటువంటి సునీల్ గవాస్కర్ కూడా ఈ విధంగా ఆమె పైన ఫైర్ కావడం అనేది జరిగింది. ఓవరాల్ గా కావ్యమారం చేసినటువంటి ఒక పనికి ఈరోజు SRH తలెత్తుకోలేని పరిస్థితి. సో అసలు SRH లో ఉన్నటువంటి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో పాకిస్తాన్ నుండి తీసుకుంటే మేము ఆడమని చెప్పేసి వాడిని తీసేస్తారు కదా. వాడు ఒక్కని కోసం అయితే ఇంతమందిని వదులుకోదని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో యాక్చువల్గా కావ్య మారింది ఇక్కడ మూలాలు కూడా కాదు, హైదరాబాద్కి సంబంధం కూడా లేదు. ఆమె ఎక్కడో చెన్నైకి సంబంధించిన ఆమె వచ్చేసి మరి పాకిస్తాన్ వాళ్ళ నీళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా ఆడిపియడం ఏంది? ఇప్పటి వరకు జరగలేదు. దానికి ఏమో ఆమెనేమన్నా అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి అఫ్రీది వాళ్ళకి కోపం వస్తుంది. ఆమె ఒక బిజినెస్ అంటే వ్యాపారురాలు, ఆమె చేస్తే మీకేం నొప్పి లేస్తుంది అది ఇది అని చెప్పేసి. మనం ఇక్కడ పెట్టే పెట్టుబడి అక్కడ వాడు తీవ్రవాదులకి ₹2 ఇచ్చుకుంటా ఆ తీవ్రవాదుల నుంచి ఎఫెక్ట్ ఎవరికి వస్తుంది? మళ్ళీ మనకే వస్తుంది. సో ఇంత చిన్న లాజిక్ కావ్యమారని ఎందుకు మిస్ అయింది? వాడిని ఒక్కరిని తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? వాడిని ఒక్కని మీదనే ఎంత ప్రేమ ఎందుకు ఈ కావ్యమారనికి అర్థం అవ్వట్లేదు. సో మొత్తానికి ద 100 కోసం అబ్రర్ పాక్ ను సన్ రైజర్స్ లీడ్స్ కొనడాన్ని సునీల్ గవాస్కర్ తప్పుపట్టారు. మనం చెల్లించే డబ్బు పరోక్షంగా ఇండియా సైనికుల మరణాలకు కారణం అవుతుంది. అందుకే IPL టీంలో పాక్ ప్లేయర్లను తీసుకోవట్లేదు. యాక్చువల్గా పాక్ ప్లేయర్లని మనం బైకాట్ చేసి చాలా సంవత్సరాలు అయింది. మళ్ళీ మహాతల్లికి అది తెలుసో లేదో నాకు తెలియదు. అందుకే IPL టీంలో పాక్ ప్లేయర్లని తీసుకోవట్లేదు. కోచ్ వెటరీకి ఈ విషయం అర్థం కాకపోవచ్చు. ఓనర్ అయినా అడ్డుకోవాల్సింది. భారతీయుల ప్రాణాల కంటే ట్రోఫీ ముఖ్యమా? SRH ను అభిమానులు బైకాట్ చేయొచ్చు. ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకోవాలని సునీల్ గవాస్కర్ సూచించారు. నిజంగా ఇప్పటికైతే దాదాపుగా 65% SRH ను బహిష్కరించారు. ఇంకా మొత్తానికి వాడినే ఆడిపిస్తా, వాడు లేకపోతే నేను లేనని కావ్యమారని అనుకుంటే మాత్రం SRH ని భూస్థాపితం చేయడం ఖాయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అండ్ సునీల్ గవాస్కర్ వాక్యాల్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.